ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి పాపం అంటే ఏందో తెలిసింది. ధర్మశాస్త్రానికి ముందు పాపం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది పాపం. అది ఏలిందా అంటే ఏలింది. ఎలా? తన సొంత తమ్ముడిని ఎవడైనా చంపగలడా? ఎవడైనా చంపగలడా సొంత తమ్ముడిని? సొంత తమ్ముడిని చంపేటప్పుడు ఇది తప్పు, ఇది పాపం అనేది తెలీదా? చట్టం లేదు, తల్లిదండ్రులకి ఎదురు తిరిగి కొట్టడం తప్పు అనేటువంటిది తెలీదా? రక్త సంబంధులు అనేటువంటి వారు ఉంటారు, వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అనేటువంటిది తప్పు అనే సంగతి తెలీదా? తెలిసి కూడా చేసేది పాపము. ఆ రోజు కూడా నియమమేమి దేవుడు ఇవ్వకుండా ఏమనలే లేదు, ఆత్మ నియమం ఉన్నది. అప్పుడు తర్వాత ధర్మశాస్త్రం ఉంది. ఇదిగో మీరు ఈ పనులు చేసుకుంటూ వచ్చారు చూసారా, పక్కన మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఇటువంటి వారు ఉన్నారు చూసారా, ఇదంతా పాపము. ఈ పాపం జోలికి మీరు వెళ్ళొద్దు. ధర్మశాస్త్రం వల్ల ఎలాంటి పాపాలు అనేటువంటి పాపాలుగా పరిగణించబడ్డాయో తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు కలిసి ఉంటుంది. అది చదువుతున్నాను, చూద్దాం. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదము.